గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రసాద్? కొత్త ప్రసాద్ కాదు సార్, ఎస్పీ ప్రసాద్ రిపోర్టింగ్ టు యూ. ఇవాళ డ్యూటీలో జాయిన్ అవుతున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. టేక్ యువర్ సీట్. హలో పిఏ గారు, కొత్త ఎస్పీ గారితో మాట్లాడుతున్నాను. కాసేపు ఎవరిని లోపలికి రానికండి. ఎస్ సార్. ప్రసాద్, నేను ఇలా చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. ఆ మాట అనవలసింది నేను. ఉత్తమాభిరుచికి కొత్త రూపం కల్పించారు. నష్టపోయే మనుషుల మధ్య నుంచి వచ్చి వారి కష్టాలను తీర్చే పదవిని సంపాదించారు. ఐఎమ్ వెరీ గ్లాడ్. ఆల్ రైట్. ప్రసాద్, ఇద్దరం ఒకే చోట పెరిగాం, ఒకే చోట చదువుకున్నాం, ఇప్పుడు ఉద్యోగం కూడా ఒకే చోట చేస్తున్నాం. మన ఇద్దరం కలిసి చాలా మంచి పనులు చేయొచ్చని నా ఆశ. ఏది మంచి పనో నిర్ణయించడం మీ పని, చేయటం నా డ్యూటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పద్మ, పద్మ, ఇంకా ఎంతకాలం ఈ దోబూచురు? మన పెళ్లి విషయం మీ నాన్నగారితో చెప్పావా? అమ్మో, మీ పేరు చెప్తే చాలు మా డాడీ డాన్స్ చేస్తారు. ఎంత ఎగిరితే ఆయన ఆరోగ్యానికి అంత మంచిదే. పద్మ, నా మాట విను, మనం వెంటనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. అంత కర్మ మనకేం పట్టలేదండి. నాన్న కాదన్నా అన్నయ్య నలుగురిలో మన పెళ్లి దర్జాగా చేస్తాడు. ఆ నమ్మకం నాకుంది. అయితే ఇంకే ఆకాశం అంత పందిరి, భూదేవంత అరుగు వేసి చేస్తాడనమాట. వెళ్ళొస్తాను నాన్నగారు. ఎక్కడికి రా? గవర్నమెంట్ వారు బంగ్లా ఇచ్చారు, ఇక నుంచి అక్కడే ఉంటారు. అది ఇల్లు వాకిల్ లేని వాళ్ళకి, నీలాంటి వాళ్ళకి కాదు. ఇంత పెద్ద బంగ్లా పెట్టుకుని అక్కడ ఉండాల్సిన కర్మే ఉంది. కావాలంటే ఐజీకి చెప్పు. అక్కర్లేదు, అక్కడే ఉండటం ఆఫీసర్గా నా బాధ్యత. నీకు ఇష్టమని చెప్పరాదు. మీరేమనుకున్నా సరే నేను వెళ్ళొస్తాను. గీత, తలనొప్పిగా మీరు అన్ని తెచ్చారంటే నేను ఇంటికి వెళ్తాను. ఏమిటమ్మా, ఇంత పెద్ద ఫంక్షన్లో నువ్వు లేకపోతే ఎలా? వీల్లేదమ్మా. అదిగో కలెక్టర్ గారు వచ్చేస్తున్నారు. దయచేయండి, దయచేయండి. నమస్కారం. నమస్కారం. ఏదో మీరు ఆహ్వానించారని వచ్చాను, దానికి హడావుడి చేశారేమిటి? మా కోరిక మన్నించి మా మహిళా మండలికి దయచేసినందుకు మా సంతోషాన్ని తెలియపరుచుకుంటున్నాం. మీట్ మిస్, ఇదేమిటి మీ ఇద్దరిని నేను పరిచయం చేయడం ఏమిటి? హలో, రండి. నమస్కారం అండి రమామణి గారు. నమస్కారం. రండి రండి. మీరు ఇంకా రాలేదేమో అనుకుంటున్నాను. కలెక్టర్ గారు అప్పుడే వచ్చేసారు. మీకు శుభవార్త చెప్పనా? ఏమిటండి? త్వరలో మా అమ్మాయి పద్మ కలెక్టర్ గారు భార్యాభర్తలు కాబో. గీత, నీ బాధ ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. ఐఎమ్ సారీ. రామ్మా. గీత, నువ్వు ఇప్పుడు పాట పాడాలి. క్షమించండి, నేను పాడలేదు. పాడవు? సరే, కూర్చోండి. ఏవమ్మా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, కలెక్టర్ గారు అంటే మన ముఖ్య అతిథి గారి కోరిక మీద కుమారి గీత ఒక తీయటి పాట పాడుతుంది. ఏమిటి బావగారు? ఏమిటి ఇవన్నీ? ఇవన్నీ మీకే బావగారు. బావగారు ఏమిటయ్యా అలా చూస్తావు? మీరు కావాల్సిన వాళ్ళు ఇలా వస్తా పోతా ఉంటేనే చుట్టాలు కాదు. నాకేమీ అర్థం కావట్లేదే. ఒకరినొకరు అర్థం చేసుకున్న వాళ్ళు వేరే ఉన్నారు. ఎవయా? నమస్కారం బాలాజీరావు గారు. ఏమిటి ఇలా తెచ్చేశారు? రాక తప్పుతుందా అల్లుడు? అల్లుడా? నాకంతా తెలుసులే అల్లుడు. మా పద్మ నీకు మనసు ఇచ్చింది, నువ్వు మాట ఇచ్చావు. ఆ మాట మీ పద్మ చెప్పిందా మీరు అనుకుంటున్నారా? ఆడపిల్ల నోరు విప్పి అన్ని మాటలు చెప్తున్నా. ఏం చెప్పినా నువ్వు చెప్పాలి, మా బావగారు చెప్పాలి. బాలాజీరావు గారు, నేనెప్పుడు ఆమె నా దృష్టితో చూడలేదు, పద్మ కూడా నన్ను నా దృష్టితో చూడలేదు. ఆమె నాకు చెల్లెళ్ళండి. నలుగురు మధ్య పద్మ చేత్తో నువ్వు తీపి తినటం నేను చూడలేదనుకున్నావా? మీరు సూచింది నిజమే, కానీ అర్థం చేసుకున్నది అబద్ధం. మరి మీరిద్దరు కలిసి చేసిన షికారులు? కలెక్టర్ ఆడపిల్లలతో తిరిగేటంత తీరిగ్గా లేడు. ఆ రోజు అమ్మాయిని రమ్మని ఫోన్ చేశావా లేదా? చేశాను. నీ దగ్గరికి రమ్మని పిలిచావా లేదా? పిలిచారు, కానీ షికారులు కాదు. మరి కబుర్లు చెప్పడానికా? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడతాను. షికారుకైనా వెళ్ళడానికి తీరుబాటు లేని కలెక్టర్ గారికి ఆ అమ్మాయితో మాట్లాడటానికి అంత ముఖ్యమైన పనులే ఉంటాయి. ఏమిటండి, భానోజీరావు గారు అంతటి వారు వారి అంతస్తు దిగి తమ దగ్గరికి వస్తే వారితో వేళకోవడం అంతస్తు ఏమిటండి వీరి అంతస్తు? ఆనాడు ఒక ప్యూన్ కొడుకుగా వీరింట్లో ఒక్క కప్పు కాఫీ తాగటానికి అడ్డొచ్చింది ఆ అంతస్తు. కానీ ఈనాడు వీరి కూతురు మెడలో తాళి కట్టడానికి మాత్రం అడ్డు రాదు ఆ అంతస్తు. చూడండి,
అంతస్తు అనేది డబ్బున్న వాళ్ళు చేసుకునే ఆత్మ వంచన. నీ చేత నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. గతి లేక నా కూతురు నీ కాళ్ళ మీద పడేయడానికి రాలేదు ఇక్కడికి. కానీ కలెక్టర్ని అల్లుండి చేసుకుని కొంగు బంగారం చేసుకుందామని వచ్చావు. వేణు, గతాన్ని దులిపేసుకుని అవసరాలు గడుపుకోవటం నీకు అలవాటు కావచ్చు, కానీ నీలాంటి వాళ్ళ కోసం నా అధికారాన్ని కుదోబెట్టే అలవాటు నాకు లేదు. ఇదిగో చూడండి, మీ పద్మ మనసారా ప్రేమించిన వాడు, మనసిచ్చిన వాడు మరొకడు ఉన్నాడు. వీలైతే వాళ్ళిద్దరికి పెళ్లి చేయండి. యూ కెన్ గో. అదండి. హలో మధు, ఏమిటి ఎలా వచ్చావు? రారా. ఏమిటి అలా నిలబడ్డావు? ఇంటర్వ్యూ వచ్చిన కొరలా కూర్చో. ప్రసాద్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. గో హెడ్, చెప్పు. అదే మన పద్మ విషయం. నీకు అభ్యంతరం లేకపోతే నేను పద్మ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. హౌ డేర్ యూ సే దట్ టు మీ? స్నేహితులు కదా అని తరిగిస్తే ఇంటర్ తగ్గిస్తావా? ప్రసాద్, ఆఫీసులో గుమస్తగాడి నా చెల్లెని పెళ్లి చేసుకుంటావా? నీ అంతస్తు ఎక్కడా, నా అంతస్తు ఎక్కడా? ప్రసాద్, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేనే స్నేహితులు కదా అని మాటలతో వదిలిపెడుతున్నా. లేకపోతే ఏం చేస్తావు? ప్రాణాలు తీస్తావా? మధు, తోడబుట్టిన చెల్లెలు మంచి చెడ్డలు తెచ్చుకోలేని నీ చదువు సంస్కారం ఎందుకురా? అది అడగడానికి నువ్వెవడరా? పద్మను మనసారా ప్రేమించిన వాడిని. నాకు స్నేహితుడివి, పద్మకి అన్నవి కదా నీతో చెప్పడానికి వచ్చాను. మా పెళ్లికి మర్యాదగా ఒప్పుకున్నావా? సరే సరే, లేకపోతే గుళ్ళో పెళ్లి చేసుకుంటాను. ఎవరు అడ్డం వస్తారో చూస్తాను. ఇప్పుడురా మగాడు అనిపించుకున్నావు. ఐఎమ్ వెరీ హ్యాపీ మై డియర్ ఫ్రెండ్. ప్రసాద్, పద్మ, అమ్మా, నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అమ్మ లేక, ఆదరించేవాడు లేక, మన పుట్టింట్లోనే మన కొత్త వాళ్ళుగా పెరిగాం. కనీసం నా ఇంట్లో నీ పెళ్ళైనా చేసి పసుపు కుంకాలతో సాగనంపుతానమ్మా. సాగనంపడానికి పెళ్లి చేయడానికి నువ్వెవడిరా? మేం పెంచుకున్న సంస్కారంతో మా దారుల్ని మమ్మల్నే వెతుక్కొని, చెల్లాయి చేసిన తప్పేమీ లేదు. తను మనసిచ్చిన వాడితో పెళ్లి చేసుకుంటుంది, మీ పెద్దరికం నిలబెడుతుంది. వచ్చి కనీసం అక్షంతలు వేయండి. నా ప్రమేయం లేకుండా పెళ్లి చేసి అంతటి పెద్దవాడి అయ్యావన్నమాట. నువ్వు కాదురా, నీ వెనుక దాని వెనుక ఉండి ఎవడు ఈ పనులు చేయిస్తున్నాడో, ఎవడు ఈ పలుకులు పలికిస్తున్నాడో నాకు బాగా తెలుసు. నాకు ఎదురు తిరిగితే వాడెంతో మీ ఎంతో తెలుస్తాను. అంటే ఎవరి మీదో కోపంతో పద్మ గొంతుకు వస్తావా? అదే నయం. పద్మ, ఇంటికి పద. నేను రాను. పద్మ, నేను మధునే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకున్నాకనే ఆ ఇంట్లో కాలు పెడతాను. అన్న, నన్ను ఎదిరించిన వాళ్ళను సర్వనాశనం చేస్తాను. బీ కేర్ఫుల్. అన్నయ్య, తీసుకువెళ్ళి గదిలో పారి. బయటికి రావడానికి ప్రయత్నిస్తే కాళ్ళు విరగొట్టు. పుణ్యాలు